ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండ్ రెంటల్ ఫ్రెండ్లీ. చూడండి, మనము చాలా మటుకు ఈ సెషన్ అయిపోయేసరికి ట్రాన్స్ఫర్ అనుకుంటా పిల్లల కోసమో లేదా హస్బెండ్స్ డ్యూటీ పరంగానో మనం అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు చాలా మటుకు రెంటల్ హౌసెస్లో ఉండాల్సి వస్తుంది కదండి. సో ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనకి ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పుడు అన్నీ చక్కగా చాలా కన్వీనియంట్గా అయిపోయింది లైఫ్. సో అలాంటివి నేను కొన్ని ఈరోజు షేర్ చేస్తామనుకుని అనుకున్నాను. సో నా కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, అడ్హెసివ్ నెయిల్ హుక్స్. ఓకే, ఇవి చూడండి, ఇవి సెట్ ఆఫ్ 20 వచ్చాయి నాకు. సో చూడండి, ఒక మేకు కొట్టడానికి కూడా మీరు కార్పెంటర్ని పిలిస్తే మినిమం 50 రూపీస్ హీ చార్జెస్, రైట్? సో కొన్నిసార్లు మనకు చూడండి, ఏదో ఒకటి రోజు ఏదో మనం కొత్త కొంటుంటాం. కొన్ని రోజులకి ఏదో ఒకటి హ్యాంగ్ చేయాలనో దేనికో ఒకదానికి మనకి నెయిల్స్ కొట్టాలి అని అనిపిస్తుంది, రైట్? సో అలాంటప్పుడు ఎవరిని పిలవకుండా హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చండి. దీస్ ఆర్ ట్రాన్స్పరెంట్ నెయిల్ హుక్స్ అంటారు వీటిని. సో మీరు ఎక్కడన్నా పెట్టొచ్చు, అంటే లైక్ వుడ్ మీద, దీని మీద, టైల్స్ మీద, కానీ మరి రఫ్ ఉన్న దాని మీద అయితే పెట్టలేరండి. స్మూత్ ఫినిష్ ఎక్కడున్నా కానీ మీరు హ్యాపీగా పెట్టవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. పక్క ఇట్లా మనం పీల్ చేసినామంటే కింద చాలా స్ట్రాంగ్ ఉంటుంది అడ్హెసివ్. అండ్ ఈ నెయిల్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. సో ఇలా ఉంటుంది. సో ఇది ఒక స్క్రూ లాగా ఇచ్చేసారు, ఇక్కడ చూస్తున్నారా, చిన్న స్క్రూ లాగా ఇచ్చేసారు. ఇది అన్స్క్రూ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో మీరు అతక పెట్టేసిన తర్వాత దిస్ సర్వ్స్ యాజ్ అ నెయిల్. మీరు మేకు కొట్టినట్టే అనుకోండి. దీన్ని పెట్టేసి కావాలంటే హ్యాంగ్ చేసి పెట్టేయండి. లేదంటే కింద మీరు దాన్ని అటు ఇటు జరగద్దు అనుకుంటే దాన్ని యూ కెన్ జస్ట్ స్క్రూ ఇట్ ఆన్. ఓకే, అలా మీరు దీన్ని నెయిల్స్ లాగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 20. నాకు ఇలాంటి ప్యాకేజింగ్లు వచ్చేసాయి. వెరీ వెరీ యూస్ఫుల్. అంటే ఊరికే కార్పెంటర్స్ని పిలిచి గోడలు పాడు చేసే పని లేకుండా చాలా హెల్ప్ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే కేటగిరీలో ఇవి చూడండి, 6 హుక్స్ ఉన్నాయి ట్రాన్స్పరెంట్ షీట్ మీద. సో ఇది కూడా చాలా అవసరం అండి. కొత్తగా మీరు ఎక్కడైనా ఇంటికి వెళ్ళారనుకోండి, బాత్రూమ్స్లో అండ్ బెడ్రూమ్స్లో తలుపు వెనకాల మనం హ్యాంగ్ చేసి ఇలాంటి హ్యాంగర్స్ పెడతాం. సో ఇంత తక్కువ ప్రైస్లో మనకి దొరుకుతున్నాయి అంటే చాలా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎవరిని కాస్ట్లీ హ్యాంగర్స్ కొనాల్సిన పని లేదు. వెరీ రీజనబుల్ అఫోర్డబుల్ రేంజ్లో మీకు వస్తున్నాయి. చూడండి, ఒకవేళ మీరు బాత్రూమ్స్లో ఇలా పెట్టుకున్నారంటే మీరు విప్పిన బట్టలు వేయడానికి ఎంత వెయిట్ ఉంటాయండి మన ఇవి డ్రెస్సెస్ ఎంత వెయిట్ ఉంటాయి, హ్యాపీగా ఇది వెయిట్ తీసుకుంటుంది. లేదంటే మీరు కిచెన్స్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. లైక్ కిచెన్స్లో హ్యాపీగా ఏదన్నా మీరు లాడల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఏదన్నా మనము ఇంకా ఎన్నో ఉంటాయి కదండి హ్యాంగ్ చేసేవి, అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాపీగా కిచెన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కిచెన్లో ఇక్కడ కార్నర్లో కూర్చోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే 3 ఈ పక్క ఉన్నాయి, 3 ఈ పక్క ఉన్నాయి. ఓకే, సో ఇవి నాకు చాలా యూస్ఫుల్ అనిపించండి. అండ్ దే ఆర్ రియలీ యూస్ఫుల్ అనిపించడం కానీ దే ఆర్ రియలీ యూస్ఫుల్. దిస్ కమ్స్ ఇన్ సెట్ ఆఫ్ 3. ప్యాక్ ఆఫ్ 3లో వచ్చేస్తాయి మీకు ఈ ప్రైస్లో. నేను అన్నిటికీ మీకు ప్రైజెస్ లింక్స్ ఇచ్చేస్తాను. మీరు కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఎప్పుడు ఇంకా ఇలాంటివి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే కార్పెంటర్స్ని పిలిచే అవసరం లేదు. అండ్ చాలా మనకి రీజనబుల్గా కూడా పడతాయి. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి బాత్రూమ్. అగైన్ దీస్ ఆర్ రెంటల్ ఫ్రెండ్లీ ఐటమ్స్. యాక్చువల్లీ రెంటల్ ఫ్రెండ్లీ అండ్ మనకి ఓన్ హౌసెస్ ఉన్నా కానీ ఇవి చాలా బాగా పనికి వస్తాయండి. ఎందుకంటే మనము టైల్స్లో నెయిల్స్ కొట్టి ఏదన్నా పెట్టాలంటే డేంజరస్. అంటే తిడతారు ఓనర్స్, అన్నీ అట్లా హోల్స్ పెడితే తిడతారు. కాబట్టి మనము హ్యాపీగా ఇలాంటి అడ్హెసివ్ హుక్స్ తోటి వచ్చేస్తే చూడండి. ఇవి ఆర్గనైజర్స్ స్పెషలీ బాత్రూమ్స్లో, కిచెన్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. మీరు పిల్లల వర్క్ స్టేషన్ లేదా డ్రెస్సింగ్ మిర్రర్స్ దగ్గర అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. షాంపూస్ అని మనం ఏవేవో ఉంటాయి కదా, హ్యాండ్ వాష్లని, ఫేస్ వాషెస్ అని, అవన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఇలా పెట్టేయడం, మీరు అవి పెట్టేసి ఇలా హ్యాంగ్ చేయడమే. దాన్ని ఫస్ట్ ఈ స్టిక్కర్స్ చూడండి, ఈ స్టిక్కర్స్ 8 వచ్చేస్తాయి. బికాస్ దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4. ఓకే, ఇది సెట్ ఆఫ్ 4 అండి.
ఇలా ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి చూడండి. రెండేమో ప్లెయిన్గా ఉంటాయి, ఇలా రెండేమో ఈ హ్యాంగర్స్ తోటి వస్తాయి. ఓకే, 2 ఏమో హ్యాంగర్స్ తోటి వచ్చాయి, 2 ఏమో ప్లెయిన్గా వస్తున్నాయి. సో మీరు ఇట్లా హ్యాంగర్స్తో వస్తున్నాయి చూడండి. మన బాత్రూమ్స్లలో అన్నిటితో పాటు నాప్కిన్ కూడా వేసి పెట్టచ్చు బాత్రూమ్స్లో అన్నా, లేదంటే పక్కనే వాష్ బేసిన్స్ పక్కన కూడా మీరు ఏదన్నా హ్యాండ్ వాషెస్ అవి ఆర్గనైజ్డ్ ఉంటాయండి. అక్కడిక్కడ స్పేస్ సేవింగ్ అండ్ వర్టికల్ స్పేస్ మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా ఒకదాని మీద కూడా అలా 4 కూడా పెట్టుకోవచ్చు, ఒకదానిపైన ఒకటి, లేదంటే సైడ్లో ఒక్క రూమ్లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. లైక్ కిచెన్స్లో, బాత్రూమ్స్లో మాత్రం తప్పకుండా ఇవి బాగా పనికి వస్తాయండి. ఇలాంటివి హుక్స్ వచ్చేసి వెనకాల చూడండి, వెనకాల ఇలా ఉంది కదా, మీరు ఫస్ట్ ఇది చక్కగా నీట్గా ఆ స్పేస్ని తుడిచేసి ఇది స్టిక్కర్ వెనకాల తీసేసి అతక పెట్టేసిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి, దీనిలో సేమ్ ఇదే షేప్లో ఉంటాయి ఇది కాబట్టి దీంట్లో జస్ట్ ఇన్సర్ట్ చేయడమే. ఇలా ఇన్సర్ట్ చేసేస్తే అయిపోతుంది ఇలా. ఓకే, మీకు ఇది చాలా వెయిట్ కూడా తీసుకుంటాయి, ఎందుకంటే నేను చాలా రోజుల నుండి వాడుతున్నానండి, నేను వాడుతూనే ఉంటాను వీటిని. అందుకే నాకు అనిపించింది మీతోటి షేర్ చేయాలని. మీ బాత్రూమ్స్ చూడండి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఓకే, సో పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, మన బాత్రూమ్స్లలో ఇప్పుడు చూడండి నేను ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇలాంటివి నా బాత్రూమ్స్లో టోటల్ 3 ఉన్నాయి ఇలాంటి రాట్ అయ్యింది. సో ఇప్పుడు చూడండి దీంతో పాటు ఇలాంటివే వచ్చాయి నాకు సేమ్ ఈ గోల్డెన్ కలర్ హుక్స్. ఇవేం లేదండి, ఇవి రాట్ అయ్యింది. ఇలా ఇక్కడేమో మనకి హోల్స్ పెట్టుకొని పర్మనెంట్గా చేసుకోవడానికి ఉంటుంది. కానీ రెంటల్ హౌసెస్లో మనం అలా ఎక్కడంటే అక్కడ నెయిల్స్ కొట్టలేం కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటాం కదండి, అడెసివ్. సో ఇప్పుడు నేను షిఫ్ట్ అవుతున్నాను, నేను తీయాలి. సో ఆ అడెసివ్ తీయాలంటే మీరు చాలా గట్టిగా పట్టుకుంటుందండి, చాలా గట్టిగా అతుక్కుంటుంది. సో మీరు ఒకవేళ దాన్ని తీయాలంటే చిన్న టిప్ ఏంటంటే మన హెయిర్ డ్రైయర్ పెట్టి కొంచెం హీట్ ఇస్తే నీట్గా వస్తాయి. దాన్ని తీసి మీరు ఏదైనా వేరే పాలిథిన్ ఇంట్లో ఉంటాయి కదండి, ఏదైనా పాలిథిన్ పెట్టేయండి. సో దట్ దాని అడెసివ్ ప్రాపర్గా ఉంటుంది. కానీ ఒక్క డౌట్ ఏంటంటే అలా మనం తీసి రీయూజ్ చేసినప్పుడు అవి అంత స్ట్రాంగ్ ఉంటాయా డౌట్. మళ్ళీ పెట్టినవన్నీ టప్పని కింద పడితే కష్టం కదండి. అందుకే ఐ వాజ్ సర్చింగ్ యాక్చువల్లీ, దీన్ని అసలు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా దాన్ని ఎక్కడ హ్యాంగ్ చేస్తాను అనేసి అనుకున్నాను. కానీ నాకు ఇవి కనిపించాయి చూడండి, ఇవి ఎక్స్ట్రా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి తీసుకొని మీరు ఇలాంటివి కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఇలాంటివనే కాదండి, ఏదన్నా ఇలాంటి రాట్ అండ్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నవి హ్యాంగ్ చేయడానికి ఇలాంటి హుక్స్ మళ్ళీ చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, సో ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీస్ హుక్స్ ఆర్ సెట్ ఆఫ్ 8 అట్ దిస్ ప్రైస్ రేంజ్ చాలా బాగున్నాయి. మీకు ఏదైనా హ్యాంగ్ చేయాలన్నా, ఈవెన్ మీరు ఏదన్నా ఫ్లవర్ పాట్స్ అవి ఇవి ఉంటాయి కదండి, ఏమన్నా చిన్న దాంట్లో నీళ్ళు వేసి ప్లాంట్స్ పెట్టి హ్యాంగ్స్ అలాంటివి కూడా హ్యాంగ్ చేయడానికి చాలా బాగున్నాయి. ఇవి మాత్రం సెట్ ఆఫ్ 8. ఇవి ఓన్లీ స్టిక్కర్స్ అండి, ఇది కాదు ఆర్గనైజర్, ఓన్లీ స్టిక్కర్స్ మాత్రం సెట్ ఆఫ్ 8 తప్పకుండా పర్చేస్ చేయొచ్చు. అదని మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిలికాన్ లిడ్ లిఫ్టర్స్ అండి. ఇంతకు ముందు కూడా నేను చేశానండి, కానీ అవి ఇది ఐ థింక్ 3rd టైం ఐఎమ్ షోయింగ్. సో అంతకుముందు చూపించిన 2 వేరే రకంగా ఉన్నాయి. సో ఇది కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరైటీ. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను చూడండి, మనం కమోడ్స్ యూజ్ చేసినప్పుడు టాయిలెట్ సీట్ ఎప్పుడు పైకి ఎత్తి పెట్టేసి రావాలి ఆఫ్టర్ యూజ్, ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. లేదంటే చూడండి కొన్నిసార్లు మనం స్నానం చేస్తాం, అంత పెద్ద బాత్రూమ్స్ అయితే ఉండవు కదండి. సో ఎట్లన్నా చిటుకులు పడతాయి నీళ్ళవి. సో నెక్స్ట్ ఎవరైనా వచ్చి యూజ్ చేయాలంటే ఇబ్బంది పడతారు కదా, అట్లా వెట్ దాని మీద కూర్చోమంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి. సో ఆల్వేస్ మేక్ ఇట్ అ హ్యాబిట్, వెన్ ఎవర్ యూ యూజ్ జస్ట్ కీప్ ద సీట్ కవర్ అప్. ఓకే, సో అలాంటప్పుడు మీకు సీట్ కవర్ పట్టుకోవాలన్నా కానీ అంత ఇష్టం అనిపించదు కదండి. సో అలాంటప్పుడు ఇవి చాలా హ్యాండీగా ఉంటాయి సిలికాన్ లిడ్ లిఫ్టర్స్. ఇవి చూడండి ఇలా ఇది చూడండి ఇంత చిన్నగా ఉంది గ్యాప్, కానీ ఇది ఎంత పెద్దది కానీ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది సిలికాన్ది కాబట్టి. చూడండి ఒక్కసారి మీరు ఇలా పెట్టేశారంటే ఫిక్స్ అయింది కదా. మీరు టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఇలా పెట్టేసి దీన్ని ఫిక్స్ చేసేసారంటే ఇదిగో చూడండి అదే అలా ఫిక్స్ ఉంటుంది. మీరు యూ కెన్ జస్ట్
లిఫ్ట్ ఇట్ అప్ లైక్ దిస్. సో అది ఇది కన్వీనియంట్ కదండి, మీకు అసైన్ కూడా అనిపించదు, రైట్? సో ఇది తప్పకుండా ప్రతి ఇంట్లో ఎన్ని మీకు కమోడ్స్ ఉన్నాయో అన్ని కమోడ్స్కి పెట్టండి. ఇట్స్ వెరీ హైజీనిక్ అండ్ మంచి అలవాటు. ఓకే, అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తప్పకుండా దీని మీద మీరు కొంచెం గమనించుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి బ్యాగ్. మనం యూజువల్లీ డీమార్ట్స్కి వెళ్తాము, ఎక్కడికన్నా షాపింగ్కి ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ కూరగాయలకి వెళ్ళినా కానీ ఒక బ్యాగ్ అయితే కావాలి కదండి. ఎప్పుడు డీమార్ట్లో నేను చేసేది అదే మిస్టేక్. నేను బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోతాను, అక్కడ కొంటా ఉంటాము, అవి మళ్ళీ ఆ తర్వాత యూస్ కూడా చేయము. అవి చాలా ఫ్లిమ్సీగా ఉంటాయి, గమనించారా? సో అలాంటప్పుడు దిస్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ కి ఒక మంచి బ్యాగ్ అనేది మన దగ్గర ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎస్పెషలీ మనము కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి డిమార్ట్స్ ఏముందండి, ఇలా ఫోల్డ్ చేసి ఇది చక్కగా వాషబుల్ కాబట్టి దీని కెపాసిటీ చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి బాటమ్, మీకు చూడండి ఎంత బ్రాడ్గా ఉందో, అంటే దీని కెపాసిటీ మీకు అర్థమవుతుంది. సైడ్స్ ఓకే, సో ఓవరాల్ ఇట్స్ హ్యూజ్ బ్యాగ్ యాక్చువల్లీ. సో అట్ దిస్ ప్రైస్ నాకు చాలా బాగా అనిపించిందండి, అండ్ స్టడీగా ఉంది చాలా. ఈ మెటీరియల్ ఏమో తెలియదు కానీ క్యాన్వాస్ టైప్ ఉందండి, క్యాన్వాస్ క్లాత్ లాగా ఉంది కాబట్టి మీకు మంచి డ్యూరబుల్ ఉంటుంది. సో ఇది కూడా నాకు ఒకటి మంచిది అనిపించింది, తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి సిలికాన్ మ్యాట్ అండి. సిలికాన్ మ్యాట్ చాలామంది రొట్టెపీట కాకుండా ఇలా స్లాబ్ మీదే చేసేస్తుంటారు, అలాంటప్పుడు ఇది కొంచెం హైజీనిక్ అనుకోండి. సో ఇది ఫోల్డబుల్ కాబట్టి మీకు హ్యాపీగా స్టిక్ అయిపోతుంది. యాక్చువల్లీ స్టిక్ అయిపోతుంది, అటు ఇటు ఏం జరగదండి. హ్యాపీగా మీరు ఇది చేసేసుకుని రొట్టెలు చేసేసుకుని దాన్ని ఆ తర్వాత ఇలా దులిపి పెట్టేస్తే సరే. ఇది ఫోల్డబుల్ కాబట్టి చక్కగా నేనైతే కింద ఇది ఇలా బయట పెట్టేయనండి, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెట్టేయనండి. ఇది దీన్ని చిన్నగా ఉంది కాబట్టి ఒక చిన్న బాటిల్ ఉంది నా దగ్గర, ప్లాస్టిక్దే. ఠీకే, ఆ డబ్బాలో వేసి మూత పెట్టేస్తాను. సో అల్ట్రా సేఫ్ అనమాట, ఎందుకంటే కొంచెం మనం యూజ్ చేస్తుంటాం కదా, ప్రతిసారి నీళ్ళల్లో కడిగి అయితే పెట్టలేం కదా, జస్ట్ అలా నేను దులిపి పెట్టేస్తాను కాబట్టి ఏమైనా కాక్రోచెస్ అవి వస్తాయేమో అని చెప్పి దాంట్లో వేసి పెట్టేస్తాను. సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్, స్పేస్ సేవింగ్, చిన్న స్పేస్లో వచ్చేస్తుంది చూడండి. ఠీకే, అండ్ రొట్టె పీట కన్నా ఇది బెటర్, అంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది చాలామందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తీసుకోవడం, లేదా కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద ఫ్యామిలీస్ అంటే కినా మనం ఎగ్ బుర్జీ అది చేయాలంటే చాలా గుడ్లు పగలగొట్టాల్సి వస్తుంది, రైట్? సో అలాంటప్పుడు చూడండి, ఆ చిన్న చిన్న షెల్స్ దాంట్లో పడితే మాత్రం చాలా పంట కింద వస్తే అస్సలు నచ్చవు. సో అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఆమ్లెట్స్ బుర్జీలు అవి చేసుకునే అలవాటు ఉంటే మాత్రం దిస్ ఇస్ మస్ట్ హ్యావ్ అండి, ఎందుకంటే ఇది నేను డెమో అయితే చూపించలేను. ఎగ్ షెల్ క్రాకర్ దిస్ ఇస్ యాక్చువల్లీ. ఓకే, ఇలా చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఒక మెటల్ పీస్ ఉంది ఒక షార్ప్ ఎడ్జెస్ తోటి. సో నథింగ్, మీరు ఒక జస్ట్ ఎగ్ని తీసుకొని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేయడం. మీరు చూడండి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. ప్రెస్ చేసేసరికి ఏమవుతుంటే ఈ షార్ప్ ఎడ్జెస్ వెళ్ళి ఆ షెల్ని క్రాక్ చేస్తాయి. ఓకే, సో కొంచెం ఒకసారి ఇట్లానే మీరు ఇట్లా తెరవగానే తెరుచుకొని సగం ఇక్కడ సగం అక్కడ ఉంటుంది. సో ఒకవేళ మీకు క్రాక్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ టైం ఒకసారి గట్టిగా ఇలా ఒత్తారంటే గిన క్రాక్ అయిపోతుంది. సో ఇలా పోసేయడమే. ఇది ఒక చిన్న గ్యాడ్జెట్ అయినా కానీ చాలా యూస్ఫుల్ అండి. కొన్నిసార్లు మనం 5-6 ఎగ్స్ వేసేసి బుర్జీ చేసాం అందరి కోసం, అలాంటి టైంలో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వెన్ యూఆర్ ప్రిపేరింగ్ కేక్స్ అండ్ ఆల్, కేక్స్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు చూడండి మనం బయట నుండి తెచ్చుకున్నా కానీ అవి షెల్ చిన్నది కూడా పంట కిందికి వస్తే అస్సలు బాగా అనిపించదు. సో అలాంటప్పుడు మీరు హ్యాపీగా దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి వచ్చేసండి, ఇది లాస్ట్, ఇది జస్ట్ నాకు నచ్చింది, నేను కొన్నాను. సో ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్, వినైల్ స్టిక్కర్ అండి. ఫాలో యువర్ డ్రీమ్స్. ఓకే, ఫాలో యువర్ డ్రీమ్స్ అనమాట. ఈ ప్యాటర్న్ ఇచ్చేసారు. సో ఇదన్నీ మీరు అసెంబుల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మీకు సన్నగా ఇక్కడ ఇది పీల్ చేస్తే వస్తుందండి. సో ఇది మీరు కట్ చేసుకొని పీల్ చేసి పెట్టేసేయచ్చు. అంటే ఇలా కట్ చేసి వెనకాల స్టిక్కర్ తీసేసి ఇదైతే ఇది ఎట్లుందో దీన్ని చూసుకోండి. దీన్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇదే ప్యాటర్న్లో మీరు స్టిక్ చేసుకోవచ్చు, లైక్ బెడ్రూమ్స్లో కానీ పిల్లల వర్క్ స్టేషన్లో అలాంటి ఏదో సమ్ మోటివేషనల్ కోట్ అనేసి నాకు మంచిగా అనిపించింది. సో ఇవ్వండి ఈరోజు నా కలెక్షన్లో ఈ
ఈ వస్తువుల్లో మీకు ఏది నచ్చినా కానీ తప్పకుండా షాప్ చేయండి. ఇవన్నీ లింక్స్ నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, మీషో ఈజ్ అ ట్రస్టెడ్ యాప్. ఆన్లైన్ షాపింగ్ చేయండి, ఇంట్లో కూర్చొని ఆన్ టైం డెలివరీ ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో ఏదన్నా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని అనిపిస్తే మీకు చూపిస్తే ఇక మాత్రం రిమైండ్ మీ అనేది కొట్టేస్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యూజువలీ 2-3 డేస్లో మళ్ళీ రీస్టాక్ అయిపోతాయి కాబట్టి మీరు హ్యాపీగా షాప్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోని ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. అంటిల్ దెన్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.